హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యమునా మేడి. అండ్ ఈరోజు వచ్చేసి మేము బయటికి వెళ్ళాము. అండ్ ఇది వచ్చేసి అక్కడ వ్యూ అనమాట. సో మేము బయట వ్యూ చూస్తూ కూర్చున్నాం అని చెప్పేసి హోటల్లో ఈ సైడ్లో కూర్చున్నాము. యాక్చువల్లీ వచ్చేసి ఐమాక్స్కి వెళ్ళాం అనమాట. సో ప్రసాద్ ఐమాక్స్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది కదా. సో అదనమాట హైదరాబాద్లో ఇది చాలా ఫేమస్ ఫర్ గేమింగ్స్ అండ్ సినిమాస్. చాలా వరకు ఈ మూవీ రివ్యూస్లో ఇది చూసుంటారు, ఎందుకంటే ఏ మూవీ రిలీజ్ అయినా ఇక్కడ రివ్యూలు అన్నీ ఇస్తుంటారనమాట ఈ కార్నర్లో వచ్చేసి. సో ఇదే అదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం గేమింగ్స్ చాలా ఉంటాయి. అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్స్ ఉన్నాయి. కింద వచ్చేసి మనం షాపింగ్ చేసుకోవచ్చు అండ్ కొన్ని గేమ్స్ కూడా ఆడవచ్చు అనమాట. అండ్ ఇదంతా కూడా బయట వ్యూ. అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి గేమింగ్స్ అన్నీ ఉంటాయి. సో థ్రిల్ రైడ్స్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు, అంటే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. మనకి వర్చువల్ ప్రపంచం అంటారు కదా. సో అక్కడ గ్లాసెస్ ఇస్తారు, ఆ గ్లాసెస్ పెట్టుకొని మనమే ఎక్స్పీరియన్స్ చేయవచ్చు అనమాట. సో అవన్నీ కూడా ఉన్నాయి ఇందులో. అండ్ థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి సినిమా థియేటర్స్ ఉంటాయి అనమాట. సో ఇందులోనే మూవీ ఎంజాయ్ చేయొచ్చు, మనం షాపింగ్ చేసుకోవచ్చు అండ్ గేమింగ్స్ కూడా ఉంటాయి. సో మేము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు మేము ముందు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. మనకి ఫస్ట్ ఫ్లోర్లో గేమింగ్స్ ఉంటాయి అన్నమాట. సో నేను పిల్లల కోసం కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో గేమింగ్స్ కోసం వెళ్తున్నాము. అండ్ ఇదంతా కూడా అదే అన్నమాట. అండ్ చాలా బాగుంది. ఒక 1 డే అంతా హ్యాపీగా అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఎంజాయ్ చేయవచ్చు, అలా ఉందన్నమాట. అండ్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు మనం కూడా. అండ్ ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. అండ్ ఇందులోనే మనకి ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉన్నాయి. స్టోన్ ఐస్ క్రీమ్ ఫేమస్ కదా. సో ఆ ఐస్ క్రీమ్ పార్లర్స్ కూడా ఉన్నాయి. అండ్ పిజ్జా హట్స్ ఉన్నాయి, డొమినోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అండ్ కేఎఫ్సీస్ కూడా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ కూడా. సో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మనకి ఇందులో వెళ్ళామంటే ఇంకా బయట ప్రపంచం కొంచెం సేపు మర్చిపోవచ్చు. సో సీ అండ్ ఎంజాయ్ ద వీడియో. అండ్ ఇదే అనమాట గేమింగ్ సెక్షన్. అండ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంది. సో చెప్పాను కదా, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, అలా 3 ఫ్లోర్స్ ఉన్నాయి. అందులో ఇది సెకండ్ ఫ్లోర్లో ఉందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి కొన్ని వరకు గేమింగ్స్ ఉన్నాయి. ఇందులో అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రతి దానికి మనకి టికెట్స్ ఇస్తారనమాట. అంటే మనం ప్లే చేస్తాం కదా, ఊరికే ప్లే చేయకుండా ఇలాంటి టికెట్స్ వస్తాయి మనకి. సో ఆ టికెట్ని మనం మళ్ళీ మన వాలెట్లో వేసుకోవచ్చు అనమాట. సో మనకి కొంత మనీ కట్టి మనకి క్రెడిట్ కార్డ్ టైప్లో ఇస్తారనమాట. సో దానిలో కొంత మనీ కట్టి మనం ఈ గేమ్స్ అన్నీ ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. సో అందులో మనకి ఈ టికెట్స్ని యాడ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే మనం ఇంకా కొన్ని గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. సో ఇలా మనం ఆడిన ప్రతి దానికి కొన్ని టికెట్స్ కానీ కొన్ని పాయింట్స్ కానీ మనకి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అవే. కొన్నింటికి అయితే మేము వెళ్ళినప్పుడు నాట్ అప్లికేబుల్ అని వచ్చింది. అంటే సో అలా ఉంది అంటే మనకి టికెట్స్ అనేవి దానికి రావు, ఒకవేళ వచ్చినా వ్యాలిడ్ ఉండవు అని అర్థం. అండ్ ఇలా మనకి కొన్ని టికెట్స్ ఇస్తారనమాట. సో అది మళ్ళీ మనకి మన కార్లో యాడ్ అయిపోతూ ఉంటాయి. అండ్ చాలా వరకు అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ మనకి ఏదైతే ఆడుతున్నామో దానిపైన ఎంత ప్రైస్ ఉంటుంది అనేది కూడా కింద మెన్షన్ చేసి ఉంటారనమాట. అంటే ఫర్ సపోజ్ ఈ జాక్పాట్ గేమ్ ఉందనుకోండి, అక్కడ మనకి ట్యాప్ చేయడానికి ఒక మిషన్ ఇచ్చారనమాట. సో మన కార్డ్ని మనకు అక్కడ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. మన వాలెట్లో ఉన్న మనీ దీనిలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి అనమాట. సో అలా మనకి గేమింగ్కి ఇంత మనీ అనేది ఆ కార్డ్లో ఉంటాయి. ఆ కార్డ్ నుంచి అది డైరెక్ట్గా తీసుకుంటుంది. అండ్ ఆ టికెట్స్ తీసుకొచ్చి దీని మౌత్లో వేసేయాలన్నమాట. ఇందాక జోకర్ జాక్పాట్ ఉంది కదా అక్కడ పక్కన. సో ఆ దానిలో వేసేస్తే అది టికెట్ మనీ ఇస్తుందన్నమాట. సో దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన వాలెట్లో యాడ్ చేసేస్తారు. సో దట్ మనకి ఇంకొన్ని గేమ్స్ ఎక్స్ట్రాగా ఆడుకోవచ్చు అనమాట. అండ్ ఇలా ఉంటాయి. ఇది డైరెక్ట్గా మనం షూట్ చేయాలన్నమాట. ఇలా మనం షూట్ చేస్తూ ఉంటే ఆ డైనోసార్స్ అన్నీ చచ్చిపోతూ ఉంటాయి అనమాట. ఇలా చాలా వరకు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చెప్పాను కదా వర్చువల్ రియాలిటీ లాంటిది అని చెప్పేసి. సో ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ గేమ్. దీనిలో మాకు 8 టికెట్స్ వచ్చాయి. సో ఆ 8 టికెట్స్ని మేము మళ్ళీ వెళ్ళి రీన్యువల్ చేయించామన్నమాట. వాళ్ళు డైరెక్ట్గా మన కార్డ్లో యాడ్ చేసేసారు. సో దట్ మనకి ఇంకో 2 గేమ్స్ ఎక్స్ట్రాగా వచ్చాయన్నమాట. అండ్ ఇలా మనం ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ కార్డ్ని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మన దానిలో మనీ ఉంటే. ఇంకోటి ఏంటంటే మనకి ఒక 500 పాయింట్స్ అంటే టికెట్స్ కనుక మనం కలెక్ట్ చేస్తే
మనకి అక్కడ ఉన్న గిఫ్ట్స్ ఇస్తారు. సో 500 టికెట్స్ కానీ లేదు అంటే 1 కార్డ్, 8 కార్డ్స్, 10 కార్డ్స్ అలా వస్తే మన క్రెడిట్ కార్డ్ టైప్లో ఒక కార్డ్ ఇస్తారని చెప్పాను కదా, సో ఆ కార్డ్లో యాడ్ చేసేస్తారు. అండ్ ఇది వచ్చేసి ఇంకోటి అనమాట గేమ్. ఇది చాలా ఫన్నీ గేమ్. అండ్ దీన్ని చూసి నవ్వు ఆపుకోలేకపోయామన్నమాట మేము. అంటే అంత టెన్షన్ పడి భయపడిపోయారు. అండ్ మనకు ఆ గ్లాసెస్ ఇచ్చారు కదా, ఆ గ్లాసెస్లో ఇక్కడ మనకి ఏదైతే మానిటర్ పైన ప్లే అవుతుందో వాళ్ళకి ఆ గ్లాసెస్లో కనిపిస్తుంది, అది ప్లే అవుతుంది. అండ్ అక్కడ స్ట్రైట్గా ఉన్న ప్లాంక్ మీద వీళ్ళు నడవాలన్నమాట. సో దీనికి 100 పాయింట్స్ మనకి యాడ్ అయిపోతాయి. అలా అని చెప్పేసి దీన్ని ఒక ఫన్నీ గేమ్ లాగా ఆడామన్నమాట. అండ్ ఇదంతా కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక ప్లాంక్ ఉంది చూసారా, ఇక్కడ బ్రిడ్జ్ పైన. సో ఆ ప్లాంక్ మీద వాళ్ళు నడుస్తున్నట్టుగా ఫీల్ అయిపోతారనమాట. అండ్ వాళ్ళ ఎటు చూస్తే మనకి ఆ వే కూడా చూపిస్తుంది. అండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది గేమ్. ఇలా వాక్ చేయాలి టిల్ ద ఎండ్ వితౌట్ ఎనీ సపోర్ట్. స్ట్రైట్గా కింద అడుగు పెట్టొద్దు అనమాట, ఇలా స్ట్రైట్గా నడవాలి. అప్పుడు మనకి 100 పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. ఫన్నీగా. అండ్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్, అక్కడ ఉన్న చాక్లెట్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ చాక్లెట్. అండ్ ఇది మనం ఇప్పటిదాకా ఆడిన గేమ్స్ అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మినిమం ఒక 50-60 టైప్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయన్నమాట. సో 3 కారిడార్స్ లాగా ఉన్నాయి. ఈ 3 కారిడార్స్లో చాలా వరకు గేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ టైప్ ఆఫ్ గేమ్సే. అండ్ అటు సైడ్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చూపించేశాను. అండ్ ఇక్కడ మనము ఇప్పుడు దాకా చేసిన ఏదైతే ఆడామో దానికి వచ్చిన పాయింట్స్కి ఇక్కడ 500 పాయింట్స్ దాటితే మనకి గిఫ్ట్ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఉన్నది మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో చాలా వరకు షాపింగ్ ఐటమ్సే ఉంటాయి. అండ్ రెస్టారెంట్స్, ఐ మీన్ మనం చాట్ తినొచ్చు అనమాట. ఐస్ క్రీమ్స్ కానీ, పిజ్జా హట్ కానీ ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడైతే మనకి చాలా వరకు డ్రెస్సెస్ కానీ అంటే ఆల్మోస్ట్ ఆల్ షాపింగ్ అంతా ఉండేది. ఇప్పుడైతే జస్ట్ జ్యువెలరీ ఉంది అండ్ కిడ్స్ ఆడుకోవడానికి ఇలాంటి టాయ్స్ ఉన్నాయి అంతే. అండ్ ఇంకా చాలా వరకు షాప్లన్నీ తీసేశారనమాట. అండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్తే కనుక అంటే 3rd ఫ్లోర్కి వెళ్తే కనుక అక్కడ మొత్తం మూవీస్ ఉంటాయన్నమాట. మనం మూవీ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇదంతా కూడా షాపింగ్ ఏరియానే, గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి ఇంట్లోకి కావాల్సినవన్నీ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి కార్ రైడ్ అనమాట. ఇది ఇద్దరు వెళ్ళొచ్చు. ఇది కూడా 100 రూపీస్ అలా ఉంటుంది. ఇద్దరు రైడ్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇది జస్ట్ ఎంజాయ్ చేసుకోవడమే, దీనికి టికెట్స్ లాంటివి ఏమి ఉండవు అనమాట. అండ్ మనకి కార్డ్ ఉంటుంది కదా, ఆ కార్డ్ని స్వైప్ చేసేసుకొని వెళ్ళిపోవడమే. చాలా ఎంజాయ్ చేసేసి ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి పిజ్జా హట్. అండ్ పిజ్జా ఆర్డర్ ఇచ్చేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. బయట వ్యూ చూస్తూ కూర్చున్నాము. అండ్ కాంబో ప్యాక్లో ఆర్డర్ చేసాము. సో ఇది వచ్చేసి 2 కాంబో అనమాట. సో ఇది రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. అండ్ ఇది తినేసి నెక్స్ట్ మళ్ళీ వేరే రైడ్స్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ షీఈ్ మై క్యూటీ పై చాలా ఎంజాయ్ చేసింది, బాగా ఆడుకుందనమాట. వచ్చి వెంటనే అలసిపోయి పడుకుంది, అంత ఆడేసింది. అండ్ ఇది బాగా నచ్చింది తనకి గేమింగ్ అనేది. ఇలా మనకి బైక్ అది ప్రెస్ చేస్తూ ఉంటే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట బైక్. సో ఇలా వాళ్ళు ఆడుకోవచ్చు. అండ్ మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది మనం ఎలా అయితే ఆడుతున్నాము అని చెప్పేసి. ఇందులో ఫస్ట్ ట్రావెల్ అనమాట. ఇందులో కూడా మనకి టికెట్స్ వస్తాయి.
ఉంటాయి. చెప్పాను కదా 500 టికెట్స్ అని. సో మనం ఏ గేమ్ ఆడినా అలా టికెట్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నాము, ఎవరిని ఓవర్టేక్ చేసి వెళ్తున్నాము అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన ఫేస్ కూడా రికగ్నైజ్ చేసి రైడ్కి మన ఫేస్ కూడా అప్లై చేస్తారనమాట వాళ్ళు. అండ్ ఇలా ఆడుతూ 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 వాడు ఫస్ట్ వచ్చాడు. అండ్ ఇంకా వాడు సంతోషం చూడాలి, ఫస్ట్ వచ్చాడని. చాలా చాలా ఎంజాయ్ చేశాడు. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలతో ఇలా వీకెండింగ్ అనేది ఎంజాయ్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్, కీప్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇవి కూడా చాలా వరకు టికెట్సే అనమాట. ఈ టికెట్స్ని కూడా వెళ్ళి మనం అందులో కలెక్ట్ చేసుకోవచ్చు. చెప్పాను కదా 500 టికెట్స్ అని చెప్పేసి. కాకపోతే ఇది అప్లికేబుల్లో లేదంట. ముందర స్టిక్కర్ వేసి పెట్టారనమాట, అప్లికేబుల్లో లేదు అని చెప్పేసి. అండ్ ఇది ఐస్ క్రీమ్, స్టోన్ ఐస్ క్రీమ్ అనమాట. అండ్ ఇది ఓరియో ఐస్ క్రీము మేము ఆర్డర్ చేసింది. ఇలా ప్యాక్ చేసి ఇచ్చారనమాట తినడానికి. సో ఇలా మా ఆర్డర్ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ కూర్చొని మేము హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఐస్ క్రీమ్ అండ్ ఆల్.